పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 సార్లు మొత్తం 90 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసీలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 9 మందికి 11,75,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎల్ఓసీలను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. దానిలో భాగంగానే అత్యాధునిక వైద్య సేవలు చికిత్సలను అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ సేవల పరిధిలోకి రాని వైద్య సేవలను కూడా పేదలకు అందించేందుకు ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అటువంటి వారికి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలో 90 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసీలను అర్హులకు అందజేసినట్లు ఎమ్మెల్యే చంటి తెలిపారు. ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా పిల్లారిశెట్టి ప్రభాకర్ రావు, వన్నంరెడ్డి నాగవెంకట జ్ఞాన సరస్వతి, గోవాడ నర్సవేణి, మిత్తిరెడ్డి సత్యవతి, పట్టపు దుర్గమ్మ, పాలేటి చంద్రగుప్త, మద్దుల దుర్గా వరలక్ష్మిలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, పంచాదుల హేమంత్, దాలి బంగారమ్మలకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, మారం అను తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. దానిలో భాగంగానే మన ఆరోగ్యశ్రీని కానీ ఎన్టీఆర్ వైద్య సేవను కానీ పెడతాం జరిగింది. ఆ రెండిట్లో ఏదైతే ఆరోగ్య సమస్యలు కవర్ అవ్వో దానికి సంబంధించి మరి సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మరి అందరికీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత అందులో 60% 70% ఆ కేసుని బట్టి మరి అందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మరి 9 మందికి 11,75,000 రూపాయల దాకా చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇది 5వ సారి. ఇప్పటికి రమారమి 90 లక్షల రూపాయల దాకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి ప్రజలకి ఎన్ని ఇవ్వాలంటే మేము అందుబాటులో ఉంటేనే వాళ్ళు మాకు ఇబ్బంది ఉందని చెప్పి వస్తారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యానికి సంబంధించి ఇవాళకి కూడా మేము ఈ పని చేయలేదు అని లేకుండా 100కి 100 మార్కులతో ఏలూరు నియోజకవర్గం ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ ట్రీట్మెంట్ జరుగుద్ది, దేనికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుద్ది, దేనికి ఎన్టీఆర్ సేవ ఉపయోగపడుద్ది, దేనికి సీఎంఆర్ఎఫ్ వస్తుందని చెప్పి ఎక్కడ ఒకరిని పెట్టి పెద్ద హాస్పిటల్ ఒకరిని పెట్టి ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా ఉపయోగించుకోని వాళ్ళు లేకపోతే ఇవన్నిటిని కూడా మేము పెద్దగా మీడియా సమావేశం ద్వారా ఎందుకు చెప్తున్నాము అనంటే తెలియని వారు తెలుసుకుని అయ్యో మనకి వచ్చేదా మనం పెట్టుకుంటే వస్తుందా అనేది వాళ్ళకు కూడా తెలియాలి. పేదవాడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎంఆర్ఎఫ్ని పెట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకునేటట్టుగా చేయాలనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లమనే పిదప ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు. ఇక్కడ అందరూ అందుబాటులో 10 నుంచి 12 మంది అందుబాటులో ఉంటారు. వాళ్ళకి తగ్గ ఏ కావాలో ఆ అప్లికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికెట్లు కావాలో చెప్తారు. అవి తీసుకొచ్చిన తర్వాత పెడతారు. వితిన్ 1 మంత్ ఆ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా చెబుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళిద్దరిని కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.